वतन की आवाज़ में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसीलात। जुड़ीमेटला पुलिस स्टेशन हदूद में जुलाई 8 और 9 की दरमियानी शब 2:30 बजे से 3:30 बजे के दरमियान कुछ नामालूम मुजरिमों ने मार्कंडिया नगर में HDFC ATM में घुसकर गैस कटर से ATM मशीन काटकर 34,71,000 रुपए की नकदी लूट ली, जिसको CCS बालानगर और लॉ एंड ऑर्डर जुड़ीमेटला पुलिस ने मुमकिना फरार रास्तों पर वाक़ 500 से ज़्यादा CCTV कैमरों के CCTV फुटेज की जांच करते हुए मालूम मुजरिमों के तरीक़ेकार को मिलाकर और मुश्तबा डेटा की तस्दीक करके कामयाबी के साथ मुलजिमों की शनाख्त कर ली और इन्हें गिरफ्तार कर लिया। के सुरेश कुमार IPS DCP बालानगर जोन और A मुत्यम रेड्डी DCP क्राइम साइबराबाद की निगरानी और रहनुमाई में खुसूसी टीमें तश्कील दी गई थी और कामयाबी के साथ मुजरिमों का पता चलाते हुए इन्हें गिरफ्तार कर लिया गया। జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గాజుల రామారం మెయిన్ రోడ్ మీద HDFC ATM, అందులో ఒకే షట్టర్లో 2 ATMలు ఉంటాయి. దాంట్లో ATM థెఫ్ట్ జరిగింది. దాంట్లో 2:30 to 3:30 జరిగినప్పుడు ఇమ్మీడియట్గా 3:27కి పోలీస్ స్టేషన్కి అలర్ట్ వచ్చింది ముంబై నుంచి. 3:35కి లోకల్ SI పెట్రోకార్ అండ్ నైట్ రౌండ్ ఆఫీసర్ SHO జగదీర్గుట్ట ఇమ్మీడియట్గా ఆ ATM దగ్గరికి రీచ్ అయ్యి పరిశీలించగా అప్పుడే జస్ట్ ఒక 10 minutes ముందే, అంటే ఇంకా వేడిగా పొగలు వస్తూ ఉండడం ఆ ATM అది చూసి ఒక 10 నిమిషాల ముందే ఆ ATM థెఫ్ట్ అనేది గ్రహించి ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేసినారు మా టీము. మేము లోపలికి వెళ్ళి చూడగా మాకు అర్థమైంది ఏంటంటే గ్యాస్ కట్టర్స్ తోటి సిలిండర్ వాడి, ఆక్సిజన్ సిలిండర్ వాడి గ్యాస్ కట్టర్స్ తోటి ఈ ATM థెఫ్ట్ చేసినారని అర్థమైంది. అయితే మామూలుగా ఈ ATMs కానీ బ్యాంక్స్ కానీ ఎవరైనా అటెంప్ట్ చేసినప్పుడు ఈ సెన్సార్స్ తోటి అలారం వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ATM థెఫ్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఆ సెన్సార్ రాకుండా ఎగ్జాక్ట్గా ఎక్కడ కట్ చేస్తే సెన్సార్ పని చేయకుండా ఉంటుందో, అలర్ట్ రాకుండా ఉంటుందో అక్కడే కట్ చేసి ఆ డబ్బుని తీసుకొని పోవడం జరిగింది. దానికోసం మాకు అప్పటికి డబ్బు ఎంత అనేది తెలియదు, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము 9:30, 10 o'clockకి బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత లెక్క చూసుకొని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి మాకు బ్యాంక్ వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే 34,71,000 క్యాష్ లాస్ట్ అయిందని చెప్పినారు. తర్వాత మేము ఒక 7 teams ఫామ్ చేసి దాంట్లో ఆ టీమ్స్లో DI జీడిమెట్ల, DI బాలానగర్, ఇన్స్పెక్టర్ CCS, ఇన్స్పెక్టర్ పవన్ అండ్ దాలినాయుడు ఆఫ్ CCS అండ్ కనకయ్య అండ్ నాగిరెడ్డి ఆఫ్ జీడిమెట్ల అండ్ బాలానగర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక 7 టీములు ఏర్పాటు చేశాము. ఈ 7 టీములు కూడా ఈ సాంకేతిక ఆధారాలన్నీ విశ్లేషించి CC కెమెరాలు కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, అన్ని రకాల సాంకేతిక ఆధారాలను విశ్లేషించి మేము ఒక నిర్ధారణకు వచ్చాము. ఈ అఫెండర్స్ హర్యానాకు చెందిన వాళ్ళు, మేవాట్ ఏరియాకు చెందిన వాళ్ళని నిర్ధారణ కావడం జరిగింది. అక్కడికి కూడా మేము టీము పంపడం జరిగింది. అయితే మాకు వచ్చిన సాంకేతిక ఆధారాల మేరకు మేము ఇంకా వెరిఫై చేస్తుండగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్లో ఈ ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఈ గ్యాస్ కట్టర్ ఏదైతే ఉందో అది కొన్నట్టుగా మాకు ఆధారం లభించింది. దాన్ని బట్టి మళ్ళీ బ్యాక్వర్డ్ ట్రేసింగ్ చేస్తూ వెళ్ళాలి. మాకు బేగంపేట ప్రకాష్ నగర్లో ఒక బాయ్స్ PG హాస్టల్లో ఒక అఫెండర్ ఉన్నట్టుగా మాకు లీడ్ దొరికింది. దాంతో అక్కడ మేము సర్వేలెన్స్ పెట్టుకోగా తర్వాత మాకు ఇంకొన్ని క్లూస్ వచ్చాయి. ఆ క్లూస్ మేరకు నిన్న ఈవినింగ్ 3 అఫెండర్స్ మాకు దొరికినారు. ఒక 3-wheeler మీద వాళ్ళ దగ్గర మాకు ఒక 17 lakhs క్యాష్ దొరికింది. తర్వాత వాళ్ళని మేము విచారించగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. మాకు ఇవన్నీ కూడా చూపించినారు, ఎక్కడైతే సొత్తు ఉందో, తర్వాత ఎక్కడైతే ఈ గ్యాస్ కట్టర్స్, సిలిండర్స్ ఇవన్నీ ఎక్కడ పెట్టినారో అవన్నీ కూడా మాకు వాళ్ళు చూపించడం జరిగింది. దీంట్లో వీళ్ళందరూ కూడా మాకు దొరికిన వాళ్ళు యాసిమ్ హుస్సేన్, అమీర్ అన్సారీ, మొహమ్మద్ ఆబెద్ వీళ్ళు దొరికినారు. ఈ యాసిమ్ హుస్సేన్ ఇతను పల్వార్ డిస్టిక్ ఆఫ్ హర్యానా స్టేట్. ఈ అమీర్ అన్సారీ ఇతను బేసిక్గా నాగపూర్ అతను, కానీ 3 సంవత్సరాలుగా ఇతను హైదరాబాద్లోనే ఉండి ఇతను వీళ్ళ మదర్ ఒక బాయ్స్ PG హాస్టల్ బేగంపేట నడుపుతూ ఉన్నారు. తర్వాత MD ఆబెద్ ఇతను నూహో జిల్లా ఆఫ్ హర్యానా స్టేట్. వీళ్ళు 3 మన అదుపులో ఉన్నారు. అయితే ఇందులో ఈ అమీర్ ఎవరైతే ఉన్నాడో ఇతను మధ్యప్రదేశ్లోని శివపురి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒక పోక్సో నేరం కింద ఇతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ జైల్లో ఉన్నప్పుడు ఇతనికి ఈ
అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిచయం అయ్యారు. తర్వాత ఇతను జైల్లో నుంచి బయటకు వచ్చాక వాళ్ళు కూడా ఇదే ఏటీఎం థెఫ్ట్ కేసులో, ఇట్లాంటి ఏటీఎం థెఫ్ట్ కేసులోనే జైల్లో ఉంది 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తూ. తర్వాత వీళ్ళు కూడా ఇతని తర్వాత బయటకు వచ్చినారు. తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో అఫెన్స్ చేయాలని వీళ్ళందరూ కూడా కలిపి ప్లాన్ చేసుకొని ఇక్కడ గాజుల రామారావులో ఉన్న ఈ హెచ్డిఎఫ్సి ఏటీఎంని ఎంచుకొని వీళ్ళు ఈ అఫెన్స్ చేయడం జరిగింది. సో దీని మీద ఈ అఫెన్స్ని చాలా చాకచక్యంగా తొందరగా ఛేదించినందుకు క్రైమ్స్ డీసీపీ ముత్యంరెడ్డి గారు, క్రైమ్స్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ గారు, మా బాలానగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ గారు, ఏసీపీ బాలానగర్ నరేష్ రెడ్డి, డిఐ జిడిమెట్ల కనకయ్య, డిఐ బాలానగర్ నాగిరెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ పవన్, దాలినాయుడు, అదేవిధంగా ఇంకా ఎస్ఐలు, ఇంకా ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. వారందరికీ కూడా మా సిపి గారు అభినందన తెలియజేసినారు. సిపి గారి పర్యవేక్షణలో ఈ కేసు ఛేదించినందుకు అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. वतन की आवाज़ को लाइक शेयर सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपनी कीमती राय देना ना भूलें। आइए देखते हैं आपकी और हमारी आवाज़, वतन की आवाज़।